ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి ప్రశాంతంగా నేను ఓడిపోతే ఫామ్ హౌస్లో పడుకుంటాను క్లియర్గా చెప్పిండు కేసీఆర్. ఇప్పుడు పడుకున్నైనా లేపించినట్టు అయిపోయింది కదా మీ పరిస్థితి ఈ పోల్తోని అనుకోవచ్చా? బీఆర్ఎస్ అసలుకి లేదు అని చెప్పేసి మీ కాంగ్రెస్ సోషల్ మీడియా కానీ మీ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇది బీఆర్ఎస్కి కేసీఆర్కి ఒక బూస్టప్ ఎలక్షన్ ముందు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు ఒక బూస్టప్ ఇచ్చినట్టు అయిపోయిందా? అంటే బూస్టప్ అని ఎట్లా అంటాం లేండి, సోషల్ మీడియా పోస్ట్కి కేసీఆర్ లేచి వచ్చి మరి నిజంగా అంత బూస్టప్ అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టాలి కదా, పెట్టలేడు కదా. అంతేకాకుండా వాళ్ళ పార్టీ అనేటటువంటిది ఒక ఎండమావి లెక్క పరిస్థితి వాళ్ళది. ఎందుకనంటే వాళ్ళు సోషల్ మీడియా మాధ్యమాల్లో మాత్రమే ఏదో కౌంటర్లు అనేటటువంటిది అబద్ధపు ప్రచారాలు అనేటటువంటి చేస్తారు తప్ప వాళ్ళు మైదానంలో ఉండి చేస్తున్నటువంటిది ఏం లేదు. నిజంగా మైదానంలో పోయి నిజంగానే వాళ్ళ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మైదానంలోనే ఉండి పనిచేస్తున్నటువంటిది ఏమైనా తీర్థనలు మనం చూస్తున్నామా? చూస్తలేము. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడే ప్రతిపక్ష నాయకుడు అయి ఉండి ఫామ్ హౌస్లో పోయి వండుకున్నటువంటి పరిస్థితి. ఆయననే వండి ఇక మాకు వచ్చింది ఏందని చెప్పి ఎవరి కాళ్ళు వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. క్షేత్రంలో ఉండి పనిచేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉన్నది. ఈరోజు చెప్పినటువంటి పథకాలను మేము ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు పోతుంది మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వము. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మా మంత్రులైనా లేకపోతే క్షేత్రస్థాయిలో మా యొక్క ఎమ్మెల్యేలైనా కింది దాకా కూడా మేమున్నాం ఈరోజు ప్రజలకు అందుబాటులో. వాళ్ళు ఎడున్నారు. ఇప్పుడు మీడియా సెల్ గురించి మాట్లాడదు. మీడియా సెల్ అంత గట్టిగా కౌంటర్ ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నది అనుకున్నాం. కావాలని చెప్పేసి రేవంత్ని ఇరకాటంలో పెట్టే పనిలో ఉన్నదా మీడియా సెల్? అసలు మీడియా సెల్కి దానికి ఎట్లా సోషల్ మీడియా కానీ మీడియా సెల్ కానీ ఇప్పుడు మీరు పెట్టిన ట్విట్టర్లో మీ పరువు పోయింది మాట్లాడుతున్నారు, మీరు మళ్ళీ పరువు గురించి పోయిందని చెప్పేసి కాంగ్రెస్ సాటి అభిమానులు చాలామంది అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓనర్ అని అనుకుంటే రాష్ట్రానికి, ప్రభుత్వానికి రేవంత్, ఇప్పుడు రేవంత్ని కావాలని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది లేదా మీకు? ఇది అంటే ఇప్పుడు దానికి వివరణ వాళ్ళు ఇచ్చిండ్రు. సాయంత్రం పూట ప్రెస్ మీట్ పెట్టి ఆ పోల్ ఎందుకు పెట్టిరో వచ్చారు. ఎందుకంటే చుట్టూ తిరిగిన మళ్ళీ మీరు పోల్ చుట్టే తిరుగుతూ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నా. అది పెట్టిన వాళ్ళకి తెలవాలి వాళ్ళు ఎందుకు పెట్టిర్రు. తర్వాత పెట్టినరు, దాని తర్వాత దానికి ఇబ్బంది అయింది. తర్వాత మా పీసీసీ గారు కూడా స్పందించారు, లేదా చేయడం అట్లాంటిది అనేది తప్పని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం కూడా జరిగింది. తర్వాత దానికి వివరణ ఇస్తూ సాయంత్రం పూట ప్రెస్ మీట్ పెట్టి మరి ఆ సోషల్ మీడియా చైర్మన్ వచ్చి చెప్పిండు. సరే ఆ వివరణ కూడా అది దాని వెనకాల ఏంది లాజిక్ అనేటటువంటిది నాకు వ్యక్తిగతంగా నాకైతే అర్థమైంది ఏం లేదు. అది పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా మా పార్టీ మీద ఉంది. అట్లాంటి తప్పులు మాత్రం ఇంకొకసారి పునరావృతం కాకుండా ఉంటాయి అనేటటువంటి నమ్మకం కూడా మాకుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.